ఎనర్జీ రెండో ఎనర్జీలో పవర్ ఈజ్ వన్ పాస్. దెన్ ఎనర్జీ కింద మీరు మనం ఏమంటే నా పవర్ ఒక్కటే కాదు, మిగతా కూడా మనకి ఎనర్జీలో వచ్చే అవి కూడా డెవలప్మెంట్ మన దగ్గర చాలా స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. పవర్ అఫ్ కోర్స్ ఇస్ ఎ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఛాలెంజ్ ఏమంటే మనకు ఆల్రెడీ మేము ఎస్టిమేషన్ చేసిన దాని ప్రకారం ఒక 17,000 మెగావాట్స్ కావాలి. అంటే మనం అనుకున్న ఎత్తిపోతల పథకాలన్నీ వస్తే 17,000 మెగావాట్స్ కనెక్టెడ్ లోడ్ అవుతుంది. మన ఇంక్లూడింగ్ విలేజ్ లెవెల్లో ఉన్న ఫార్మ్ పంపులు అన్నీ తీసుకుంటే ఒక 10 ఏళ్లలో వీటి విల్ గో అప్ టు 17,000 మెగావాట్ కెపాసిటీ కావాల్సి వస్తుంది మనకి. దాంట్లో పీక్ లోడ్ అట్లీస్ట్ 10,000 to 12,000 మెగావాట్స్ పీక్ లోడ్ జనరేషన్ కావాల్సి వస్తుంది. అది చేయడానికి మనకు 2-3 ఆల్టర్నేటివ్స్. ఒకటి ఏమంటే మనకి సింగరేణి కాలనీస్ ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ యాక్షన్ టు క్రియేట్ అట్లీస్ట్ 4,000 మెగావాట్స్ థర్మల్ పవర్ కావాలని చేస్తుంది. ఈ ఎనర్జీ సైడ్ పవర్ సైడ్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ దే ఆర్ డూయింగ్. దేర్ ఇస్ నథింగ్ మోర్ కెన్ బి డన్ దేర్. వాళ్ళు ఆల్రెడీ ఓన్లీ సీజ్డ్ ఆఫ్ దిస్. అది పోతే ఇంకా ఎనర్జీలో మేము ఏం చేసినామంటే సింగరేణి మనకి పెద్ద గ్రేట్ అసెట్, దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేసినాం. ఒకటి ఏమంటే మనం 5,000 టన్ పర్ డే మిథనాల్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ మిథనాల్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ ఎ ఫీడ్ స్టాక్ ఫర్ కెమికల్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ బి యాడెడ్ టు డీజిల్. దాని నుంచి కుకింగ్ ఫ్యూయల్ కూడా అంటే మనం ఎల్పిజి సబ్స్టిట్యూట్ చేయొచ్చు చాలా. దానికి ఒక 2-3 వేల కోట్ల. ఒకటి ఏమంటే మనం వన్స్ గివ్ హోల్ లింకేజ్ ఇవ్వడానికి మనం రెడీగా ఉంటే గవర్నమెంట్ ఎవరైనా వచ్చి పెడతారు ఈ ప్రాజెక్ట్. సో ఇట్లాంటి 2-3 ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేసినాం. ఎనర్జీ సైడ్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ మన సింగరేణి కాలేజ్ మ్యాక్సిమైజ్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం ఏమంటే ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఏం చెప్పినట్టు వీ హ్యావ్ టు గో ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ డెవలప్ ఎవ్రీ విలేజ్. అంతో ఇంతో గుడ్ రిసోర్సెస్ డెవలప్ చేసుకోవాలి తప్పదు. ముఖ్యంగా కుకింగ్ ఫ్యూయల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియాస్ వీ హ్యావ్ సజెస్టెడ్. ఏంటంటే కుకింగ్ ఫ్యూయల్ మీద మీరు అందరికీ ఇప్పుడు ఈ మధ్యన చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారు, ఎల్పిజి ఎంతమంది కావాలో స్టడీ చేయండి అన్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్, మంచి సదుద్దేశంతో చేసినారే కానీ ది పాసిబిలిటీస్ ఆర్ వెరీ బ్లీక్. మనం అంతా రూరల్ ఏరియాస్ అందరికీ ఎల్పిజి సప్లై చేస్తాం అనేది చాలా కష్టమైనది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇంప్రూవ్ ఫుడ్ స్టోర్స్ చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా తరఫున ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని పాపులరైజ్ చేయడానికి చేస్తున్నాం. దీనికి ఏమంటే మనం ప్రతి విలేజ్లో వీ కెన్ హ్యావ్ పెల్లటైజేషన్ ప్లాంట్స్, అగ్రో వేస్ట్ యూజ్ చేసి ప్లస్ అంతో ఇంతో ఫాస్ట్ గోయింగ్ ట్రీస్ డెవలప్ చేసుకుంటే పెల్లటైజేషన్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఉన్నాయి 2 tons 3 tons పర్ డే కెపాసిటీ పెల్లటైజేషన్ ప్లాంట్ పెట్టుకొని యూ కెన్ ఈజీలీ మీట్ ఆల్ అవర్ కుకింగ్ ఫ్యూయల్ నీడ్స్ ఇన్ అ విలేజ్. అండ్ యూ కెన్ ఈవెన్ ఎక్స్పోర్ట్ టు ద నైబరింగ్ అర్బన్ ఏరియాస్. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ క్రియేషన్ కింద ఒకటి ఉంటుందని మేము సజెస్ట్ చేసినాం. అది హౌ దే విల్ రియాక్ట్ టు ఇట్. సో ఎనర్జీ ఇస్ వన్ ఏరియా. సెకండ్ ప్రియారిటీ కింద నేను చెప్పిందంటే ఎనర్జీ మీద చాలా చేయాలి. ఎందుకంటే మార్కెట్ అన్లిమిటెడ్ మార్కెట్ ఫర్ ఎనర్జీ. మనం మార్కెట్ చేయాల్సిన పని లేదు. అది ఏ విధంగా మనం ఉన్న రిసోర్సెస్ నుంచి ఎనర్జీ క్రియేషన్ ఎట్లా. సోలార్ ఎనర్జీ మీద ఆల్రెడీ వర్క్ అవుతుంది. సోలార్ ఎనర్జీ కూడా ఒకటి ఏమంటే అది స్టిల్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఎట్లా తగ్గుతుందో కూడా వచ్చింది. ముందు ఫోటో వాల్టాయిక్ సెల్స్ ఇంకా తగ్గితే మేబీ 5 rupees 6 rupees పర్ కిలోవాట్ అవర్ మనకు ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు దట్ ఈస్ అగైన్ అనదర్ 2-3,000 మెగావాట్స్ మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈ ఎనర్జీ సైడ్ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. సఫిషియెంట్ ఇప్పుడు మినిస్టర్స్ కూడా చాలానే యాడ్ చేస్తున్నారు. దాన్ని థర్డ్ ప్రియారిటీ కింద మేము ఏమన్నామంటే అగ్రో ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రో ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్. మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫుడ్ పార్క్ స్కీమ్ పెట్టాము. దానికి 50 crore సబ్సిడీ వాళ్ళు ఇస్తారు. మనము 100 crores 150 crore ప్రాజెక్ట్ ఉంటే 50 crore సబ్సిడీ ఉంది.
ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లలో మనకు మొట్టమొదటి వాళ్ళు మనకి ఈ మధ్యన నిజామాబాద్ ఒకటి శాంక్షన్ అయింది. ఇంకా మనం ఇంకో 2-3 పెట్టుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ ప్లస్ అగ్రో ప్రాసెసింగ్ పార్క్స్ కలిపి పెట్టుకుంటే ఈజీగా మనకు వాల్యూ ఎడిషన్ అగ్రికల్చర్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే అయ్యేది. దీనికి కూడా హ్యూజ్ అది కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెట్టాల్సిన పని లేదు, మన వాళ్ళే పెట్టచ్చు, మనమే దానికి చేసుకోవచ్చు. దాంట్లో 2 మోడల్స్ ఎట్లా ఉన్నాయంటే అప్ అండ్ స్పోక్ మోడల్, చిన్న చిన్న యూనిట్స్ మండల లెవెల్లో, మన గ్రామం లెవెల్లో చిన్న ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఆ ప్రొడ్యూస్ ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్ సప్లై చేయడం. సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మార్కెటింగ్. ఆ బేసిస్ మీద గవర్నమెంట్ అక్కడ సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ వెల్ నోన్ ఇది ప్రాజెక్టు. మన వాళ్ళు కొంచెం ట్రై చేస్తే 1-2 ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ వచ్చింది, ఇంకో దానికోసం ట్రై చేస్తే మన వాళ్ళంతా అది తీసుకోవాలి. అది ఒక థర్డ్ ప్రియారిటీ కింద, ఇది థర్డ్ గ్రోత్ డ్రైవర్ కింద ఇది అగ్రో ప్రాసెసింగ్ ప్రాఫిట్. ఫోర్త్ ఏమంటే మనకు ఒక ఉత్పాదక మండలి, జాతీయ ఉత్పాదక మండలి అని ఒక స్కీమ్ పెట్టినారు గవర్నమెంట్ 2011. దాని కింద జహీరాబాద్లో ఒక ఉత్పాదక మండలి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెట్టినారు, NIN. దాని కింద వాళ్ళు ఏమన్నారంటే 15,000 acres ల్యాండ్ ఉన్న చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డబ్బు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ నెసరీ. మీరు ఇది 15,000 acresలో ఒక 30% ఫర్ ఇండస్ట్రీస్, మిగతాదంతా ఫర్ సోషల్ దాని కింద పెట్టుకొని ఒక క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ క్లస్టర్స్ డెవలప్ చేసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మేము ఇస్తాము, పిఓపి అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ బేసిస్ మీద డెవలప్ చేసుకోండి. అండ్ డెవలప్ అంటే ఇండస్ట్రియల్ సిటీ. అల్టిమేట్ ఏంటంటే ఒక మంచి ఇండస్ట్రియల్ సిటీ, మోడర్న్ ఇండస్ట్రియల్ సిటీ మీద డెవలప్ చేసుకోండి ఆ ఏరియా అనేది వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్. అది మనం ఇక్కడ జహీరాబాద్ దగ్గర గీతా రెడ్డి గారు మినిస్టర్ అక్కడ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. మనం ఇంకొకటి ట్రై చేయండి. మనకు వరంగల్, కరీంనగర్ ఈ బార్డర్లో గోదావరి వాటర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పెద్ద క్లస్టర్ చేయాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. గోదావరి వాటర్ ఉంది కాబట్టి మనం ఈ గోపాల్, కరీంనగర్, వరంగల్ ఏరియాలు ఎక్కడం అంతా 15,000 acres అంటే ఒకటి ఎట్లన్నా రాదు. ఇదే దానికి ఏమంటే ఉన్న విలేజెస్ టేక్ ఇట్ టు కాన్ఫిడెన్స్ అండ్ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. కొన్ని విలేజెస్ చేసి ఎక్కడన్నా 15,000 acres చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా they will also consider favorable. అంత గ్రీన్ ఫీల్డ్ 15,000 క్లియర్గా కావాలని ఏం లేదు. విలేజెస్ ఉన్నా కానీ ఈ షో దట్ దిస్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఎఫర్ట్ ఇన్ ఫ్యూచర్ అని చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైన ఇండస్ట్రీస్ కావచ్చు అని కొన్ని సజెషన్స్ ఇచ్చినాము, చాలా వస్తాయి. ఇట్స్ నాట్ ఏదైనా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టాలి. దాంట్లో ఏమంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఒక క్లస్టర్, ఇట్లా ఒక 10 క్లస్టర్స్, అది ఒక 4th ప్రియారిటీ కింద అది విషయంగా. అండ్ 5th ప్రియారిటీ ఆల్రెడీ ఎంఫసిస్ ఉన్నది ఏమంటే ఐటీఐఆర్ కింద హైదరాబాద్ చుట్టూ ITIR 2 లక్షల 3 లక్షల కోట్ల జాగ్రత్తగా 30-year ప్లాన్ ఆల్రెడీ గవర్నమెంట్ చేసినారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేది ఉంది, దానికి ఎట్లా చేయాలో చేశారు. దాంట్లో 2 ఆస్పెక్ట్స్, ఒకటి ఏమంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి, రెండోది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ వరకు గవర్నమెంట్ ఏం చేయాల్సిన పని లేదు, అందులో అబ్స్టాకల్స్ రాకుండా చూస్తే రాదు, అది డెవలప్ అవుతుంది. అంటే దీన్ని సైన్స్ భాషలో ఏమంటామంటే క్రిటికల్ మాస్. ఆల్రెడీ క్రిటికల్ మాస్ వచ్చింది, దెన్ ఇట్ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్. మనం చేయాల్సింది ఎక్కువ లేదు, ఉన్న అబ్స్టాకల్స్ లేకుండా చూస్తే రాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పోతుంది. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దట్. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మనం డెవలప్ చేయాలంటే చాలా, ఇప్పుడు మనము ఏ విధంగా మండల్ వైజ్ అన్నాం కదా, సీడింగ్ ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి అన్ఫార్చునేట్గా రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టినారు ట్యాప్ షీట్. ఆ తర్వాత గందరగోళంలో దాని గురించి పట్టించుకోలేదు, అయిపోయింది. లేకుంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 crores డెవలప్మెంట్ ఆఫ్ ట్యాప్ షీట్. అది చాలా గొప్ప, ఎందుకంటే దాని నుంచి డౌన్ స్ట్రీమ్ మీరు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ మీరు విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్. ఏదైనా కంప్యూటర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, దట్ ఈస్ ద మదర్ యూనిట్ ఫర్ ఆల్ దిస్.
అలాంటిది ఒకటి చేసుకోవాల్సిందే. అది ఇప్పుడు అయ్యే పని కాదు, ఎందుకంటే 20-25,000 crore ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక 5-6 ఏళ్ళ గెస్టేషన్, లేదంటే లాసెస్ అదంతా భరించే శక్తి ఉన్న ప్రైవేట్ వాళ్ళు. ఇక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏదో గవర్నమెంట్ చూస్తుంది, చిన్న చిన్న యూనిట్స్ అయినా పెట్టి డెవలప్మెంట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో అదేమంటే మనం నెక్స్ట్ 10 yearsలో మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయో ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్ కూడా అదే స్టేజ్కి వస్తాయని అనుకుంటున్నాం. దట్ ఈస్ ద వాట్ ఎవర్ వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్. మనం ఇప్పుడు దాదాపు 200 ఐ థింక్ $200 million ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్. 200 million tons ఇప్పుడు దాదాపు. ఒక్కొక్క టన్ను కంటే 6 barrels అంటే దాదాపు $1,500 అవుతుంది. ఆ రేంజ్లో ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్, ముఖ్యంగా సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఆల్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు విపరీతంగా ఉంది ఇంపోర్ట్. అది ఇంకో 10 ఏళ్లలో ఆయిల్ ఇంపోర్ట్ ఎంత అయితే ఇది కూడా అంత అవుతుంది. సో దిస్ ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్. కానీ దాంట్లో ఏమంటే మనం పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వచ్చారు, లేకపోతే కాంపిటీషన్ చైనా, తైవాన్, సింగపూర్, వీఆర్ నాట్ రియల్లీ ప్రిపేర్డ్ ఫర్ దట్ కాంపిటీషన్. దాంట్లో స్మాల్ కాంపిటేట్ చేయాలంటే హ్యూజ్ కెపాసిటీస్లో చేయాలి. మన ఇంతకుముందు పాలసీస్ అన్నీ ఏమంటే వీఆర్ నాట్ అలౌవింగ్ లార్జ్ కెపాసిటీ క్రియేషన్. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ మనం ఇంటబడిపోయాం. అది ఇప్పుడు చేయాలంటే ఏమంటే గవర్నమెంట్ సపోర్ట్ చాలా కావాలి. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ విల్ గెట్ ఇంటూ ఎలక్ట్రానిక్స్ ఇది ఇంకా లాసెస్ పడతాం. వాళ్ళని సపోర్ట్ చేసే ఆ శక్తి మనకు ఉంటే ఆ ఇండస్ట్రీస్ కూడా. సో ఇది ఈ 5 మేము సజెస్ట్ చేస్తున్నాము. ఇంకా బహుశా ఆల్రెడీ ఖమ్మంలో మనకి స్టీల్ ప్లాంట్ అన్నారు, ఇప్పుడు కొత్తగా పెనటైజేషన్ ప్లాంట్ కరీంనగర్లో వస్తాయి. దేర్ ఈజ్ స్కోప్. ఒక్కటి ఏమంటే ఇండస్ట్రీ సడన్గా రాదు, ఇవాళ మనం ప్లాన్ వేస్తే రేపు వస్తుందని కాదు. ఇప్పుడు బహుశా 5 ఏళ్ళు గడిచిపోతుంది. బై ద టైం మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం అనుకున్న ఇండస్ట్రీస్ అట్లీస్ట్ మొక్క తొడిగేస్తే రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది. చాలా దానికి ఆ మధ్యలో మనకి హౌ టు క్రియేట్ ఎప్లాయ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆలోచించి గవర్నమెంట్ మేబీ థింకింగ్ అబౌట్ దిస్. ఇలా కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నాయి. పర్టికులర్లీ నేను చెప్పిన ఈ మండల్ లెవెల్ అది చేస్తే ఇది ఒక 2 yearsలో యూ కెన్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ ఇండస్ట్రీస్, స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ అంటే రూరల్ లెవెల్ యూ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది చాలా సో మెనీ ఫ్యాక్టర్స్ గవర్నమెంట్. అన్నిటికంటే ముఖ్యం హౌ అవర్ ఎకనామీస్, భారతదేశం ఎకనామీ ఎట్లా జరుగుతుంది. ప్రజెంట్ కండిషన్స్ రియల్లీ వెరీ వెరీ డిఫికల్ట్ కండిషన్స్ అని పోతుంది మన ఎకనామీ. ముఖ్యంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఫ్యూయర్ స్ట్రేట్. దీని నుంచి బయటపడి వాళ్ళు మళ్ళీ మనకి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నేను నా 30 ఏళ్ళు నేను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో పనిచేసిన ఓన్లీ వన్ కన్క్లూజన్ ఏమంటే ఒకటే రీసోర్స్. ఇప్పుడు మనం తెలంగాణ రిసోర్స్ సెంటర్ పేరు పెట్టినారు కదా, దేర్ ఈజ్ రియల్లీ ఓన్లీ వన్ రిసోర్స్, దట్ ఈజ్ యువర్ విల్. విల్ ఉన్న చోట పర్టికులర్లీ కలెక్టివ్ విల్ ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఐ హావ్ సీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీడు పనికిరాని అనుకున్నాడు, ఇండస్ట్రీ సక్సెస్ కావాలన్నాడు, జస్ట్ బికాస్ షీర్ అవుట్ ఆఫ్ పర్సూయెన్స్ పట్టుకొని వదలకుండా చేసినాడు పైకి వచ్చినాడు. సో ఎంతో తెలివైన వాడు వీడు వెరీ ఇంటెలిజెంట్ వీడు చేస్తాడు అనుకుంటే బికాస్ ఆఫ్ దట్ విల్ పవర్ లేక ఫెయిల్ అయిన ఇండస్ట్రీస్. సో వీ హ్యావ్ ద విల్ వీ కెన్ డూ చేయడానికి ప్రాబ్లం లేదు. అది మనం పర్టికులర్లీ యంగర్ జనరేషన్కు they have to take this up and they have to realize that this is the only way. Employment to government employment ఇవన్నీ అనుకుంటే we will be living in true paradise. That is very very ultimately majority of the people, particularly విలేజ్కు నేను పోయినప్పుడు చూస్తాను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కలుసుంటారు ఏదైనా మావాడికి ఉద్యోగాలు అట్లాంటి ఉన్నాం మనం ఇప్పుడు. దిస్ హస్ టు బి డన్ కలెక్టివ్లీ ఈ ప్రాబ్లమ్ చేయాల్సింది. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మీ.